నాకు కోపం ఎందుకంటే వచ్చిన డబ్బులు కొంత ఖర్చు పెట్టేసుకుంది. అక్కడ ఇక్కడ అందరూ ఇంటర్వ్యూస్ చేసి ఇదేదో thumbnails పెడుతున్నారు మీ చేత తప్పుగా, అంటే మీకు తెలుగు అంతంత మాత్రమే, వాళ్ళు అడిగింది ఒకటి మీరు చెప్పేది ఒకటి. అవును తమ్ముడు, ఇప్పుడు చూడు టీవీ 5 రాక అంటున్నావు 9కి వెళ్ళిపోయా. బుర్ర కూడా కొంచెం పని చేయట్లా దీనివల్ల. అవును అవును, ఏదో ఒకటి. ఇప్పుడు టీవీ 9 ఆల్రెడీ ఇక్కడ వచ్చాను, అన్నయ్య బ్లడ్ గ్రూప్ ఇక్కడ అది ఉంది, ఆపోజిట్ లోనే ఉంది చిరంజీవి అన్నయ్య, అది కూడా పట్టించుకోలేకుండా టీవీ 9 వెళ్ళిపోతే ఏంటి? సూసైడ్ ఎందుకు చేసుకోవాలనుకున్నాం అక్క అసలుకి? ఇప్పుడు డబ్బులు అయిపోయినాయి, ఇంకేం చేయాలి అర్థం కాక. అవును, మరి అక్కడ ఏం చేసేది? 1000 రూపాయల అద్దె కారేకుడిలో, 1000 రూపాయల అద్దె కట్టుకుంటానికి కష్టంగా ఉంది. అది ర్యాకల్ అంటాం కదా, అది 1000 రూపాయలు. ఎక్కడో వెనకాల మా ఊర్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటున్నారు, డబ్బులు ఉన్నవాళ్ళు, వాళ్ళు వెనకాల ఒక రూములు 1000 రూపాయలు. టాయిలెట్ కానీ అండలు తోముకుంటేదికి బట్టలు ఉతికేదికంతా కిలోమీటర్ నడుచుకొని పోవాలి. కామన్ బాత్రూమ్ ఓపెన్ గా చెప్తున్నాను మన సుమన్ టీవీలో. అంత కష్టంలో 1000 రూపాయలు అద్దె కట్టుకుంటేదికి ఇది లేదు. అప్పుడు ఎలాగ ఇంటర్వ్యూ చేసుకున్నావు, 2 ఇడ్లీకి రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు, ఇప్పుడు సేమ్ పొజిషన్ వచ్చేసింది.